शुक्लाम्बरधरं यदर्भुजं शरण्यवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यस्य कृतवत्राद्यावारसत्यावर्तनं नित्यं नित्यं दोषं विश्वसन्दमाश्रये हरि गोविन्द गोविन्दः अद्य ब्रह्मणः खरागर्भे जम्बोक्षेपे भरतवक्षे भरतखण्डे वीराः अस्मिन् व्यवहारे उत्तरायणे ज्येष्ठमासे कृष्णपक्षे वासरः वासरस्तु पूर्वासरक्तायां जुगनक्षत्रजुपयो शुभकण्डे भारतीनामिनः प्रसारदिनामदेशानां प्रसारदिनामदेशानां साकुटुम्बानां कुम्भारगोत्रोत्पत्त्यां भास्करदिनामदेशानां अविनाशदिना ప్రదక్షిణ కూడా బాగుంది సార్. దూరం ప్రదక్షిణ ప్లేస్ లేదు సార్. ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గండి ఆంజనేయ స్వామి ఆలయానికి ఇవాళ చక్రాయపేట, వేంపల్ల ఈ మండలాలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా గుడి చైర్మన్, ఆలయ చైర్మన్ తేజ అందరం కూడా ఇవాళ ఉదయం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు 3-4 సందర్భాల్లో ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంది. సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసం అయితే కేవలం ఆ 3-4 వారాల్లోనే కనీసం 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్, ఇంతమంది భక్తులు ఉన్న టెంపుల్, ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి కోసం 28 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఆ 28 కోట్ల రూపాయల నిధుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 90%, 95% వరకు పనులు పూర్తయినాయి. కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది, కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది, దీపస్తంభం కూడా రెడీగా ఉంది, ఊరికే ఎరెక్ట్ చేయడం ఒకటి పెండింగ్ ఉంది. కేవలం 5% పనులు. మరి దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు, కేవలం ఒక వారం 10 రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతవరకు కరెక్టు? ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమేనా? కలెక్టర్ గారి దృష్టికి 2-3 నెలల క్రితం తీసుకొని పోయినాం. ఇట్లా 90-95% పనులు పూర్తి అయిపోయినాయి. చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి చేసి పునర్ప్రతిష్ఠ చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం, దాదాపు ఇది 3వ శ్రావణ మాసం అనుకుంటా, భక్తులకు అందుబాటులో లేక, అంటే మెయిన్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది 3వ శ్రావణ మాసము, 4వ శ్రావణ మాసం. మరి భక్తులకు ఈ మాదిరి
కంప్లీట్ అయిన టెంపుల్ను కేవలం పునర్ప్రతిష్ఠ చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము, ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి? నిజంగా ఈ శ్రావణ మాసానికే కన్నా ఓపెన్ చేసి ఉంటే కన్నా ఈ పాటికి మెయిన్ టెంపుల్లో మూల విరాట్ అంటే మెయిన్ టెంపుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిండేది కదా ఈ శ్రావణ మాసంలో. మరి అది కూడా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లో శ్రావణ మాసం దాదాపు ఒక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ 28 కోట్ల రూపాయల పనులు కాకుండా ఇంకా పూర్తిగా ఇంకా మహాకుంభాభిషేకం చేయడానికి మరొక 5 నుంచి 10 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆ డబ్బులు అవసరమని చెప్పి ఇక్కడున్న నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు CGF కింద 28